హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజైతే నేను విరిగిన పాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాలైతే విరిగిపోయాయి చూడండి. ఇందులోని వాటర్ని వంపేసుకోవాలి. ఈ పాల మిశ్రమాన్ని వాటర్ లేకుండా వడగట్టుకున్నానండి. నీళ్లు లేకుండా వడగట్టిన మిశ్రమాన్ని ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఈ పాల మిశ్రమంలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ప్యాన్కి అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా ఉడుకుతున్న ఈ పాల మిశ్రమంలోకి నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాను. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడిందండి ఈ పాల మిశ్రమం. మరీ గట్టిగా అయ్యే వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. కొంచెం తడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాస్తున్నానండి. ఇప్పుడు చేసుకున్న స్వీట్ని ఇందులో వేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న స్వీట్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, స్క్వేర్ పీసెస్ లాగా. విరిగిపోయిన పాలతో కలాకండ్ స్వీట్ చేసుకున్నానండి. ఇది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.